భారతీయ టీవీ, మన టీవీ ఇది తరచుగా మనం వింటూ ఉంటాం. ఒక ధీరోదాత్తమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడిగా ఆయన్ను అనేక విధాలుగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అందరూ కూడా అన్ని రంగాల వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. పివి నరసింహారావు వారి విషయానికి వస్తే, ఇప్పుడు పివి నరసింహారావు గారి యొక్క బహుముఖ ప్రజ్ఞను, విశేషణాలను, వారి లక్షణాలను అన్నీ కూడా మనం చర్చించుకున్నాం. మీరు చాలా విషయాలు సవివరంగా చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా వారి రాజకీయ జీవితాన్ని మాత్రమే మనం స్పృశిస్తే, అంటే ఏదైనా వారు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, అదేవిధంగా శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆ విభిన్న రాజకీయ ప్రస్థానంలో వెళ్ళారు గనక ఒక రాజకీయ ప్రస్థానాన్ని మనం స్థూలంగా గనక విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి పివి నరసింహారావు రాజకీయ ప్రస్థానాన్ని, రాజకీయ జీవితాన్ని మా అందరికీ తెలియపరిచే విధంగా మీ నుంచి. సహజంగా ఈ రాజకీయ ప్రస్థానమైన మనం తెలుగులో ప్రాసతోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా అని మాట వాడతాం. పివి నరసింహారావు గారు కూడా వంగర నుంచి ప్రారంభమై ఢిల్లీ దాకా వెళ్ళి అత్యున్నత స్థానాన్ని అలంకరించి ఇవాళ భారతదేశ ప్రజల హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి మహానుభావుడు ఒకేసారి హఠాత్తుగా అతి పెద్ద పదవికి వెళ్ళిపోవడం ఉండదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్లాల్సిందే. ఆ విధంగా ఆయన 1939లో, అప్పుడు ఆయన వయసు 18 సంవత్సరాలు. అప్పటికే స్వాతంత్ర సమర యోధుడిగా అనండి, యోధుల యొక్క జీవితాల వల్ల అనుకోండి, ఆయనలో ప్రేరేపణగా లభించినటువంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని త్రిపురలో 1939లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్కు హాజరైనాడు. అక్కడ ఆయన రాజకీయ జీవితానికి పాదులు పడ్డాయి. అంటే ఆ జాతీయ నాయకులంతా కూడాను ఆ త్రిపురలో వచ్చిన సభలో వాళ్ళు మాట్లాడిన విధానం, పద్ధతులు అన్నీ చూడడం ద్వారా ఒక సామాన్య కార్యకర్తగా మాత్రమే కాకుండా ఒక మేధావిగా, ఒక ప్రజ్ఞావంతుడిగా రాబోయే రాజకీయ జీవితానికి మొట్టమొదటి అడుగు అక్కడ వేయడం జరిగింది. 1952లో ఈయన కరీంనగర్ నుంచి శాసనసభకు నిలబడ్డాడు. గమ్మత్ ఏమిటంటే పివి నరసింహారావు గారి రాజకీయ జీవితం ఓటమితోనే ప్రారంభమైంది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ లీడర్ బద్దం ఎల్లారెడ్డి ఆయన చేతిలో ఓడిపోయాడు. అంటే ఓటమితో ప్రారంభం చేశాడు పివి నరసింహారావు గారు రాజకీయ జీవితం అనవచ్చు. అసెంబ్లీకి గెలవలేకపోయాడు. కానీ ఆ తర్వాత రాష్ట్ర శాసనసభకు మంథని నుంచి గెలవడం జరిగింది. 1957 3 పర్యాయాలు గెలిచాడు ఆయన. 62, 67. ఒక యువ శాసనసభ సభ్యుడుగా ఆ రోజుల్లో స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు గారు, మహానుభావుడు. ఆయన వాళ్ళు నడిపినటువంటి ఆ సభల తీరు మనం చూస్తే అది ఎంతో హుందాగా, ఎంతో గర్వకారణంగా, స్పీకర్లందరికీ ఆదర్శప్రాయంగా ఉండేది. సభ్యులు కూడా అదే విధంగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో దిగ్గజాల మధ్యలో పివి నరసింహారావు గారు మెరిసిపోయారు. తన ప్రజ్ఞా పాఠవాల చేత, సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావడం చేత అయ్యదేవర కాళేశ్వరరావు గారే ఈయనను శభాషనాల్సి వచ్చింది. అంటే అంత గొప్ప స్పీకర్ని మనసు గెలుచుకున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. మొదటి నుంచి కూడా అలాంటి లక్షణాలే ఉన్నవాడు అని చెప్పడానికి ఇది ఒక మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత హన్మకొండ నుంచి, ఆ వెనుక లోకసభ 1980, ఇలాగా ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క, తర్వాత మన రామ్టెక్లో కూడా గెలవడం జరిగింది. ఆయన ఒడిస్సా నుంచి కూడా నిలబడడం జరిగింది. ప్రధానమంత్రి తర్వాత నంద్యాల నుంచి ఇట్లాగా ఆయన 3-4 రాష్ట్రాల నుంచి కూడాను ఆయన ఎన్నికల్లో చేసిన అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారు. అది అట్లా ఉంది. టికెట్ కోసం పోట్లాటలు, వాదులాటలు ఇవన్నీ మనం ఇక్కడ మనం స్పృశించకూడదు. పివి జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అట్లాంటివి మనం ఆ శబ్దాలే మనం మాట్లాడడానికి వీలు లేదనమాట. 1956లో ఈ మన రాష్ట్రం ప్రదేశ్ కాంగ్రెస్
కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. తర్వాత 62లో ఉపాధ్యక్షునిగా కూడా ఉండడం జరిగింది. ఇదే ములకనూరు సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు కూడా పనిచేశాడు. అంటే గ్రామీణ స్థాయి సహకార రంగం, రైతు. ఆయన కూడా ఒక భూస్వామి కనుక ఆ రైతుల ఇబ్బందులను తెలిసినవాడు కనుక ఆ సహకార రంగాల్లోంచి కూడాను ఆయన రైతులు కానివ్వండి, పాడి పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, సహకార సంఘాలు ఎలా ఉంటాయి, వాటి మధ్యన సమన్వయం ఎలా ఉండాలి, ప్రజలతో లేదా రైతులతో ఏ విధంగా ఉండాలి, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి పద్ధతిలో ఆ ములకనూరు సహకార బ్యాంకు వీళ్ళందరికీ సహాయపడేటువంటి ఒక బ్యాంకు లాగా ఉన్నటువంటి ఆ సంస్థ కూడా ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేకంగా పదవులు నిర్వహించడం జరిగింది. ప్రాంతీయ విద్యా కమిటీలే అనుకోండి, అధికార భాషా సంఘ సభ్యులే అనుకోండి, ఇట్లాంటివి కూడా చేశాడు. తర్వాత 64-67లో ఆ మధ్యకాలంలో ఈయన సమాచార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమాత్యులుగా పనిచేయడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గంలో తొలిసారి మంత్రిగా. తర్వాత ఆరోగ్య వైద్య శాఖను నిర్వహించాడు 67లో. 68లో ఉన్నత విద్యాశాఖ అమాత్యులైనారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదవి. ఎందుకంటే పేరు తెచ్చిన పదవి, గుర్తించబోయేది. ఆ విధంగా మనకు ఆ ఉన్నత విద్యాశాఖలో ఆయన చేసిన అనేక సంస్కరణల గురించి మనం తర్వాత కొంచెం విస్తారంగా మాట్లాడుకుందాం. తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా పనిచేయడం జరిగింది ఆ అమాత్యులుగా. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆయన అమాత్యుడుగా ఉన్న సందర్భంలో ఈ దేవాదాయానికి సంబంధించిన చట్టం ఒకటి సమగ్రమైనటువంటి విధానంలో ఆయన రూపకల్పన చేయడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ రెవెన్యూ చట్టాలు, వాటిల్లో ఉండేటువంటి దేవాలయాల పరిపాలనా వ్యవహారాలు, వాటిని అన్నింటినీ కాదని ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఆయన ఏదైనా ఒక డ్రాఫ్ట్ చేస్తే కూడాను పెర్ఫెక్ట్గా ఉండేదన్నమాట, పరిపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. అంటే మనం రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఎంత తీక్షణమైనటువంటి మేధావులు కమిటీ మంచి చెడ్డలు చర్చలు చేస్తారో ఆ పద్ధతిలో ఆయన ఏదైనా ఒక డ్రాఫ్ట్ చేస్తే కూడా అదే పద్ధతిలో చేసేవాడు. ఆయన డ్రాఫ్ట్ చేశాడంటే దానికి తిరుగులేదని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరు కూడాను ఒక విశ్వాసంతో ఆయనకు అప్పచెప్పేవారు పని. ఈ పని ఆయన చేస్తాడు, డ్రాఫ్ట్ అంతా ఆయన చూసుకుంటాడులే అన్న పద్ధతిలో. ఇక ఆయన కలం పట్టాడు అని అంటే దానికి తిరుగులేదు. దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఆ అమాత్యుడుగా ఉంటూ అప్పుడు తయారు చేసినటువంటి ఆ చట్టం మనకి ఇప్పటికీ అమల్లో ఉన్నది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులన్నీ నిర్వహించడం జరిగిందనమాట. అప్పుడు బ్రహ్మానంద రెడ్డికి తర్వాత కాలంలో 1971లో సెప్టెంబర్ 30న పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి శబ్దం అవసరం లేదు ఇప్పుడిగా, రాష్ట్రానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత ఒక 14 నెలలు పనిచేశాడు. మళ్ళీ జనవరిలో ఆయన 1973లో ఆయన ముఖ్యమంత్రిగా తొలగిపోయినాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఒక గొప్ప పని చేశాడు. రాష్ట్రపతి పాలన పెట్టారు. అదే చెప్పబోతున్నాను. ఒక గొప్ప పని ఏం చేశాడు అని అంటే, సహజంగా పదవి వచ్చింది ముఖ్యమంత్రి పదవి అనగానే అనుచరులు, సహచరులు, వ్యతిరేకులు అందరినీ కలుపుకొని వీలైనంత వరకు ఆ పదవిని ఎక్కువ కాలం పరిపాలించాలనే భావన ఉంటుంది ఎవరికైనా. మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం టర్మ్ అంతా కూడా ఉండాలి. ఈయనకు అలాంటి పదవిలో కూర్చున్నాడంటే చాలు, ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక గొప్ప సంస్కరణ చేయాలి. అది ఉబలాటం. దానివల్ల ప్రమాదం, తన సీటుకే ప్రమాదం జరుగుతుందేమో అంటే కూడా లక్ష్య పెట్టే మనిషి కాదు. ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏమిటి అంటే, సుమారు 29 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశాడు. అది దాని పేరు భూ సంస్కరణలు. సరే, దాంట్లో కొంత అమలైంది, కొంత కాలేదు, అది వేరే విషయం. ఆయన ఒక భూస్వామిగా ఒక పేద రైతుకు తన భూమిని కూడా కోల్పోయాడు. స్వతంత్రంగా ఒక ఎకరమైనా సరే ఉన్నది అని అంటే వాడికి ఎక్కడలేంత విశ్వాసం. వాడికి రిజిస్ట్రేషన్ నుంచి, అంటే రెవెన్యూ నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుందంటే ఇది నా భూమి అనుకుంటాడు. వాడు కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అలాగా భూమి లేని నిరుపేదలందరికీ కూడాను భూమి పంచడం కోసం అప్పటికే ఉన్నటువంటి నిజాం పరిపాలన నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి
భూస్వామ్య వ్యవస్థలో వేలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకు వేలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యవస్థ నుంచి వాళ్ళ పరిమితులకు మాత్రమే భూమి ఉంచుకొని మిగతా అంతా ప్రభుత్వ పరం చేయాలని, ఆ భూమినంతా కూడాను పేద ప్రజలకు పంచాలనే ఒక గొప్ప సంస్కరణ అన్నమాట. ఆ విధంగా ఆయన ఆ పెద్ద సంస్కరణను నిర్వహించడం జరిగింది. ఇది ఏ కమ్యూనిస్టు ప్రభుత్వాలో ప్రజలకు స్వతంత్రంగా భూమి లేకుండా ఉండేటువంటి పద్ధతి. అంటే ప్రజలకు ఎవరికి వ్యక్తిగతంగా భూమి ఉండదు, మొత్తం ప్రభుత్వంకే భూమి ఉంటుంది. స్వాతంత్రం వచ్చాక గొప్ప సంస్కరణ, అది ఒక గొప్ప సంస్కరణ. కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నది దానికి భూమికి ఎవరు స్వామి ఉండడు, అంతా మొత్తం అందరి ప్రజలదే భూమి, అందరు కలిసి సాగు చేస్తారు అనేటువంటి సిద్ధాంతం ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రంలో ఆయన నిర్వహించడం జరిగింది అని అంటే మరి దానివల్ల చాలా ప్రమాదం అని కూడా ఆయనకు తెలుసు. కారణం ఏంటంటే అప్పటి రాజకీయ నాయకులు, లీడర్లు అంతా భూస్వాములే. వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఆయన భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది, సీలింగ్ చట్టం. దానివల్ల ఆయన పెద్ద తుఫాన్ లాగా తయారై ఇక్కడ ఈయనను మనం తొలగిస్తే తప్ప మనకు గతి లేదని భూస్వాములంతా కక్షగట్టి ఆయన మీద పితూరీలు చేసి బలవంతంగా ఆయనను తొలగించి, ఇంకా పైగా వాళ్ళు అధిష్టానంకి ఏం చెప్పారంటే ఇక్కడ గనక ఈయనను తొలగించి మనం రాష్ట్రపతి పరిపాలన విధించకుంటే ఇంకా మనకి ఇక్కడ అసలు గతి లేదు, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను సర్వధ్వంసం అయిపోతుంది అన్నంత లెవెల్లో అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే ఈయనను తొలగించిన చాడీలు బాగా చెప్పి ఈయన మీద అక్కసుతో అయితే ఒత్తిడితో జరిగింది. వెంటనే దానికి వెంటనే రాష్ట్రపతి పరిపాలన విధించారు. అంటే పివి నరసింహారావు గారి సంస్కరణ ప్రజల మద్దతుతో ప్రజలు అవసరం పడితే తిరగబడతారు అనేంత భయాన్ని అధిష్టానంకు కలిగేలాగా చేసినటువంటి గొప్ప సంస్కరణ. ఆ సంస్కరణ చేసుకున్న వ్యక్తిని దించితే ఎంత ప్రమాదం అని కూడాను అధిష్టానం భావించి రాష్ట్రపతి ఎందుకైనా అతని సంస్కరణలు సక్రమంగా అమలవడానికి యోగ్యమైనటువంటి ప్రభుత్వం ఉండేట్టుగా, అధికార పరిధి ఉండేట్టుగా రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆ విధంగా వాళ్ళు అంటే పివి ఎంత గొప్ప సంస్కరణ అయితే రాష్ట్రపతి పరిపాలన ఆయనను తొలగించడం, రాష్ట్రపతి పరిపాలనను విధించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి తొలగిపోతోంది అని తెలిసి ఉండి కూడాను ఇది పెద్ద సంస్కరణ అనేది భయం లేకుండా ఆయన చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఆ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రిగా మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి దిగ్గజం, ముఖ్యమంత్రి దిగ్గజం పివి నరసింహారావు గారు. మరపురాని ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పార్వతి వెంకట నరసింహారావు యొక్క చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంస్కరణ భూ సంస్కరణ అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ సంస్కరణల వల్ల అనేక మంది, తనతో పాటు అనేక మంది నష్టపోయినా పేదలకందరికీ న్యాయం జరిగే ఈ సంస్కరణ ప్రజలంతా హర్షించి చిరస్థాయిగా నిలిచిపోయే సంస్కరణ అయినా ఏదో కొంతమంది ఎవరైతే భూస్వామ్య వర్గాలు వారి మీద చాడీలు చెప్పి తమకు నష్టం కలిగించాడన్న కొంత ఫిర్యాదులు చేసి అతన్ని పదవి నుంచి దింపడానికి చేసినటువంటి కుట్రలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి రాష్ట్రపతి పెట్టి ఒక రకంగా పివి నరసింహారావు చేసిన సంస్కరణలు సక్రమంగా కట్టుదిట్టంగా అమలవడానికి దోహదం చేసేలా ఆనాడు రాష్ట్రపతి పాలన విధించినటువంటి ఆ చారిత్రక సంఘటనను మీరు చాలా చెప్పారు. ఇకపోతే రాష్ట్ర రాజకీయాల గురించి సవివరంగా చర్చించుకున్నాం. ఇక కేంద్ర రాజకీయాలు అంటే భారతదేశంలో కూడా పివి నరసింహారావు గారి పాత్ర చాలా 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 చరిత్రలో నిలిచేటువంటి ఘట్టం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఆర్థిక రంగంలో గాడి తప్పుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా భారతదేశం యొక్క పరిస్థితి దిగజారుతున్నటువంటి తరుణంలో అంతకుముందు చంద్రశేఖర్ గారి సంకీర్ణ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎంత ఆర్థిక సంక్షోభం అంటే ప్రపంచమంతా ఇక భారతదేశం పని అయిపోయింది అనేటువంటి తరుణంలో అనుకోని పరిస్థితులలో భారతదేశానికి ప్రధానమంత్రిగా మన పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టారు. ఒక ఆర్థిక ధైర్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణ ఎట్లో అక్కడ ఆర్థిక సంస్కరణలు కూడా వారు చేశారు. సరే, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టినటువంటి ఆ స్థితప్రజ్ఞ రాజకీయ దురంధరుడు కేంద్ర మంత్రిగా కూడా అంతకుముందు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో, రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో వారు చూపించినటువంటి అపారమైనటువంటి ప్రజ్ఞ, రాజకీయ దురంధరత కూడా చాలా గొప్పనైంది. వారు అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా
వారు చూపించినటువంటి పాత్ర కూడా చాలా చిరస్థాయిగా నిలిచిపోయేది. కేంద్ర స్థాయిలో పివి నరసింహారావు గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, ఏ మంత్రిగా ఏ బాధ్యతలు చేపట్టారు, ప్రధానమంత్రిగా మనం గుర్తుంచుకోవాలనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా దయచేసి తెలియజేయండి. నిజమే శర్మ గారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా అయితే భూ సంస్కరణల ద్వారా ఒక గొప్ప ప్రజాహిత ప్రజా సంక్షేమకరమైనటువంటి కార్యక్రమం చేశాడో, అదేవిధంగా ఆయన దిగిపోగానే వెంటనే, అంటే 1973లో ముఖ్యమంత్రిగా దిగిపోగానే వెంటనే ఆయన ప్రస్థానం ఢిల్లీ వైపు సాగింది. మహాప్రతిభాశాలైన కారణంగా అచిర కాలంలోనే, అంటే 1974 కొద్ది నెలల తేడాలో భారతదేశపు కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలో ఆయన ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. అదే సమయంలో ఆయన 1977, అంటే ఒక 3 సంవత్సరాల వ్యవధిలో హన్మకొండ నుంచి తొలిసారిగా లోకసభ స్థానానికి అభ్యర్థిగా ఎంపికైనాడు, లోకసభ సభ్యుడైనాడు. తరువాత మళ్ళీ 1980లో తర్వాతి ఎన్నికల్లో ఇటు హన్మకొండలో ఓడిపోయినప్పటికీ మహారాష్ట్రలో రామ్టెక్ నుంచి ఒకేసారి రెండు చోట్ల ఇందిరాగాంధీ ముందే ఊహించి ఇక్కడే ఉన్న ఇబ్బంది ఉన్నా అని చెప్పి రెండు చోట్ల పోటీ చేయించిన. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమిటంటే తెలుగు నేల మీద ఈయనకున్నటువంటి అసంతృప్తి లేదా వ్యతిరేకుల కారణంగా పివి గారు లాంటి ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిని నేను నా అధికార పార్టీలో లేదా నా యంత్రాంగంలో కోల్పోతానన్న భయం చేత అటు ఒక పక్క ముందస్తు జాగ్రత్తగా అటు మహారాష్ట్రలోను ఇటు తెలంగాణలోను, అంటే రామ్టెక్లోను తర్వాత హన్మకొండలో వేస్తే హన్మకొండలో ఓడిపోయినా రామ్టెక్లో గెలిచిన కారణంగా ఆయన తరువాతి కాలంలో ఆయన విదేశాంగ శాఖ అమాత్యుడుగా పనిచేయడం జరిగిందనమాట. అయితే తర్వాత 84లో ప్రణాళిక అమాత్యులుగా, ప్లానింగ్ కూడా మినిస్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఇది కూడా భారతదేశంలో ఒక గొప్ప పదవి. మొత్తం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థనంతా కూడాను మార్గనిర్దేశనం చేయవలసిన గొప్ప సంస్థ అది. ఆ సంస్థకు డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు. 85లోనే అప్పుడే రక్షణ మంత్రిగా పనిచేశాడు. ఈయన ఎన్ని ఆ శాఖల్లో పనిచేశాడో విశేషం, అది విచిత్రం. ఎక్కడ లోపం కనబడ్డా సరే సమర్థుడైన వ్యక్తి కావాలనుకోని ఇందిరాగాంధీ దృష్టికి వచ్చే వ్యక్తి పివి నరసింహారావు గారు. రావు గారు మీరు ఆ శాఖను కొంచెం చూడండి అని చెప్పేదన్నమాట. అలాగా ఆయన ట్రబుల్ షూటర్. ఆయనకు పళ్ళెంలో పెట్టి ఒక్కొక్కటి వచ్చాయి. ఇది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఆయన ఎన్నడూ కూడాను ఆ మాట అడిగేవాడు కాదనమాట. తర్వాత 85 నుంచి 88 వరకు మానవ వనరుల శాఖ పేరుతో, అప్పటికి పేరు మారింది, కొత్తగా వచ్చింది మానవ వనరుల శాఖ, అన్ని కలిపేసి వచ్చింది రాజీవ్ గాంధీ గారి హయాంలో. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులుగా కూడాను 89 నుంచి విదేశాంగ శాఖ మంత్రులుగా కూడాను. ఇదే ఒక విశేషం ఏంటంటే విదేశాంగ శాఖను సమర్థవంతంగా నిర్వహించడం మాత్రమే కాక ఆ అపార అనుభవంతో ఆయన ప్రధానిగా అయినాక కూడా ఇది బాగా ఉపకరించింది. ప్రపంచంలో ఏ దేశాల విదేశాంగ విధానాలు ఎలా ఉన్నాయి మాట్లాడుకుందాం. ఆ విధంగా ఆయన తర్వాతి కాలంలో ఇక మనకు ఆ పరిణామాలన్నీ అందరికీ సర్వులకు తెలిసినవే. రాజీవ్ గాంధీ హత్య జరిగింది 21 మే 1991లో. అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి దిక్కు దిశ లేని పరిస్థితి వచ్చింది. అటు ఇందిరాగాంధీ హత్య జరిగింది, తదనంతరం ఆమె మీద అభిమానంతో ఓటు వేసి అద్భుతమైనటువంటి మెజారిటీతో రాజీవ్ గాంధీకి ప్రధాని పదవి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఈయన కూడా ఆ శ్రీపెరుంబుదూరులో ఆ హత్యకు గురైన తర్వాత ఈయనేమో నాకు టికెటే వద్దు అని తాను విశ్రాంతి తీసుకుంటానని వచ్చి రామానంద తీర్థ ట్రస్టు వ్యవహారాలు చూసుకుంటానంటూ వెనుకకు వచ్చాడు ఆయన. అంటే అన్ని సిద్ధం చేసుకున్నాడు, అంతే కదా, అని సిద్ధం చేసుకొని ఆయన వెనుకకు వస్తుంటే అసలు లోకసభకు నిలబడను, నా వయస్సు దాటిపోయింది, వద్దు అనుకున్నటువంటి తరుణంలో రాజీవ్ గాంధీ హఠాత్తుగా చనిపోవడం వల్ల వెంటనే కాంగ్రెస్ పార్టీ ఏకైక నాయకుడిగా, అంటే వివాదాలు లేని, ముఠాతత్వాలు లేని,
పోటీ లేని నాయకుడుగా, అంటే వాళ్ళలో వాళ్ళు అజాత శత్రువుగా వాళ్ళలో వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఇక్కడ పివి నరసింహారావు గారి లాగా అజాత శత్రువు దొరికే పరిస్థితి లేక ఈయన ముందుకే పల్లకి వచ్చింది. వెంటనే ఆయన ఆ పరిస్థితుల్లో తక్షణమే రాజీవ్ గాంధీ చనిపోయిన ఒక 7-8 రోజులకే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి వెంటనే దేశ ప్రధానిగా ఎన్నికై మనకు 9వ ప్రధానిగా జూన్ 21, 1991లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఢిల్లీ గడ్డపై తెలుగు బిడ్డ అది ఆ విధంగా 96 వరకు కూడాను చాలా సమర్థవంతంగా రాజ్యాన్ని నడిపించడం జరిగింది. ఈ సమర్థవంతంగా అనే మాట మనం ఎందుకు వాడుతున్నాం అంటే రాజీవ్ గాంధీకి ఉన్నంతటి మెజారిటీ పివి నరసింహారావు గారికి లేదు. ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం బలంగానే ఉంది. వాజ్పేయి లాంటి మహానుభావులు ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగినా కూడాను మొత్తం పార్టీ ప్రభుత్వం కుప్పగూలే పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో కూడాను ఆయన చాలా సమర్థవంతంగా, నిజంగా చెప్పాలంటే పివి నరసింహారావు గారే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారాలను దేశ ప్రధానిగా భుజాలకే ఎత్తుకోకుంటే బాధ్యతల్ని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఫుల్ స్టాప్ జరిగేది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడిదండి పార్టీ, ఎవరున్నారండి అనే స్థితే వచ్చేది. కానీ మళ్ళీ దానికి జవజీవాలు పోసి సుమారు 6-7 సంవత్సరాల తర్వాత కూడాను మళ్ళీ పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పజెప్పి ఆయన 1998లో రాజకీయ జీవితం నుంచి విరమణ పొంది రావడం జరిగింది. తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు అంటే డిసెంబర్ 23, 2004 డిసెంబర్ 23, 2004లో పరమపదం చేరారు. భగవంతుడికి ఆయన ప్రేమై అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది భారతదేశాన్ని వదిలిపెట్టి. అందువల్ల అలాంటి ఒక సమర్థుడైనటువంటి నాయకుడి యొక్క అతి గొప్పనైనటువంటి రాజకీయ ప్రస్థానం, ఆయన ప్రధానిగా పదవిలో కూర్చుని నాటికి వయస్సు ఆయనది 70 సంవత్సరాలు. అలాంటి స్థితిలో కూడాను అత్యంత సమర్థవంతంగా, అంటే మేధ ఎక్కడ కూడాను చిన్నపాటి పొరపాటు లేనటువంటి స్థితిలో సమర్థవంతంగా అటు రచయితగా, ఇటు సాహిత్యవేత్తగా, అటు ప్రజల పట్ల అభిమానిగా, ఒక పక్క సంస్కరణల విషయకంగా చేసినటువంటి పనులు, ఆయన ఎప్పుడో 35-40 సంవత్సరాల దుడుకు వయస్సులో చేయవలసిన అతి గొప్ప ఆర్థిక సంస్కరణలు కూడాను ఈ 70 సంవత్సరాల తర్వాతనే చేశాడు. 70 ఏళ్ల ప్రధాన పదవికి స్వీకారం తర్వాతనే ఆయన చేసి మొత్తం భారతదేశాన్ని ఇవాళ అత్యున్నతమైనటువంటి, అంటే అగ్రరాజ్యాల సరసన ఇదొక అగ్రరాజ్యం అని చెప్పగలిగేటువంటి స్థితికి తీసుకొని రావడం జరిగింది. ఆ మహానుభావుడికి మనం ఎంత చెప్పుకున్నా కానీ అది తక్కువే అవుతుంది. ఆ విధంగా మనం ఆయనకు నివాళిని అర్పించవలసిన అవసరం ఉంటుంది. స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో రాజకీయం చాలా రసవత్తరంగా సాగింది. 70 ఏళ్లలో మనకు తెలుసు, ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, అటు తర్వాత కొన్ని సంకీర్ణ ప్రభుత్వాలతో కొన్ని పార్టీలు కలిపి చేసిన పరిపాలన కానీ, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానీ మనం చూస్తే ఒక పదవి పొందాలంటే అది ముఖ్యమంత్రి పదవైనా, మంత్రి పదవైనా, ప్రధానమంత్రి పదవైనా, కేంద్ర మంత్రి పదవైనా, మరే ఇతర రాజకీయ పదవైనా కూడా ఒక పదవి రావాలంటే ఎన్నో రకాలైనటువంటి కుతంత్రాలు కావాలి, ఎన్నో రకాల ప్రయత్నాలు జరగాలి, ఎంతో లాబింగ్ ఉండాలి, ఎందరో గాడ్ ఫాదర్లు ఉండాలి, దానికోసం అనేక శ్రమ చేయాలి. ఇవాళైతే ఒక కమర్షియల్గా ఎంతో మందిని ముందస్తుగా తమ వ్యక్తి తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, క్యాంపులు ఏర్పాటు చేసుకోవడము, ఇలా అనేక దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పదవి పొందాలంటే మామూలు విషయం కాదు. అయితే అది పివి నరసింహారావు గారి విషయానికి వస్తే మాత్రం అది మినహాయింపు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన పదవి కోరుకోలేదు, పదవే ఆయనను వరించింది. అది రాష్ట్ర మంత్రి అయినా, మన ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, పదవులే ఆయనకు అలంకారాలు అయ్యాయి. ఆయన వల్ల పదవులకే వన్నె వచ్చింది. ఇది పివి నరసింహారావు గారి యొక్క రాజకీయ కోణంలో మనం చూస్తే, అలాంటి పివి నరసింహారావు గారు ఏది కోరకుండానే ఒక యోగ ఫలంగా
వారికి వచ్చినటువంటి ఈ పదవులు అది ఎలా సాధ్యమైంది? అసలు పివి నరసింహారావు ఇలాంటి పోటీతత్వం ఉన్నటువంటి ఉత్తర దక్షిణ భారతదేశాలు అనేటువంటి తారతమ్యము భేదాలు ఉన్నప్పటికీ కూడా వీరు రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ వర్గానికి బలమైనటువంటి ఇతర సామాజిక వర్గాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని ఇతర ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి? కేంద్రంలో కూడా ఉత్తరాది ఎందరో సీనియర్ నాయకులు ఉన్న ముఖ్యమైనటువంటి శాఖలకు కేంద్ర మంత్రి అవ్వడం ఏంటి? ప్రధానమంత్రి అన్యథా శరణం నాస్తి. కాంగ్రెస్ పార్టీ ఇక దిక్కే లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమవుతున్న తరుణంలో ఈయన తుకానిలో నావలాగా ఇతను ఆపద్బాంధవుడై కాంగ్రెస్ పార్టీని రక్షించి దేశాన్ని కూడా అగమ్య గోచర పరిస్థితి ఉన్నప్పుడు ఆర్థిక రక్షించి అక్కడ కోరుకోకుండానే ఆ ప్రధానమంత్రి పదవి పొంది ఇలా కోరుకోకుండానే ఇలా పదవి వచ్చే యోగం ఎలా సాధ్యమైందంటారు? పివి నరసింహారావు యొక్క ఈ రాజకీయ ఈ పదవీ యోగం గురించి కాస్త సవివరంగా తెలియజేయండి. శర్మ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న పివి నరసింహారావు గారి జీవితానికి ఒక రకంగా దర్పణం లాంటిది. పదవులు కోరితే వచ్చేవి కావు. కొంతమంది అంటారు అదృష్టం వల్ల కూడా వరిస్తుందని. అయితే అదృష్టం కంటే విశేషమైనటువంటిది ఏమిటంటే సామర్థ్యం, ప్రతిభ. ఆయన ఎదుటి పక్షం వాళ్లను సైతం ఒప్పించగలిగేటువంటి శక్తిమంతుడైన కారణంగా ఆయనకు పదవులన్నీ ఆయన ఇంటి ముందరకే పల్లకి వచ్చి ఆయనను పల్లకీలో కూర్చోబెట్టుకుని పోయింది. ఇది మనం సహజంగా ఒక ప్రధానిగా ఆయనకు వచ్చినటువంటి మహత్తరమైన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం అని అనుకుంటాం, కానీ కాదు. ఇది ఇంతకు ముందే ఈయన జీవితంలో ఒక ఘట్టంగా మిగిలింది. ఆ విశేషాన్ని కూడా మీకు నేను వివరిస్తాను. 1962లో నూకల రామచంద్రారెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులుగా ప్రకటించబడ్డారు. ఆ సందర్భంలో పివి నరసింహారావు గారికి మంత్రి పదవి వచ్చే పరిస్థితి కనబడలేదు. అంటే ఆయనకు అవకాశం లేదు అనేదే బాగా ప్రచలితమైంది. అప్పుడు ఈయన ఏం చేశాడు, పివి నరసింహారావు గారికే గనక పదవి ఇవ్వకుంటే నేను రెవెన్యూ మంత్రిగా నేను వెనకకు వెళ్ళిపోతాను, నాకు అపారమైన గౌరవం, నాకు అది అవసరం లేదు అని అనేటప్పటికీ అప్పుడు పివి గారిని పిలిపించి మీరు కూడాను ఒక మంత్రిత్వ శాఖ మీకు అందిస్తున్నామని ప్రకటన చేయడం అనేది జరిగింది. అంటే ఆయన చుట్టూరా ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడాను ఆయనను ఎంత ప్రేమించేవాళ్ళు, ఆయన సామర్థ్యాన్ని ఎంత చక్కగా లెక్కగట్టేవాళ్ళు, ఆయన ఉంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎంత లాభసాటిగా ఉంటుందని ఆ విధంగా పివి నరసింహారావు గారి జీవితంలో అది మొట్టమొదటి వ్యవహారం. అంటే అది మన దేశ ప్రధానిగా మనకు తర్వాత అందరూ తెలుసు, కానీ ఇది అప్పుడే ఆయన అనుయాయులే, తోటి మంత్రివర్గ సహచరులే మేము సమ్మె చేస్తామనే స్థితికి తీసుకొచ్చి నూకల రామచంద్రారెడ్డి అంతటి వాడు ఆయన పివి నరసింహారావు గారికి కనుక పదవి ఇవ్వకుంటే నేను తొలగిపోతాను మంత్రివర్గం నుంచి అని చెప్పాడు అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. పివి నరసింహారావు గారికి ఎప్పుడైనా కానీ ప్రకటన చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర రాజకీయాల్లో సంగతి చెప్తున్నా నేను, కేంద్ర రాజకీయాల్లో ఇట్లాంటిది లేదు. ఎందుకంటే ఆయన పనిచేస్తున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నేతృత్వంలోనో రాజీవ్ గాంధీ నేతృత్వంలో పరిపాలన చేసి, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గారే రెండవ స్థానం అనేది ఉండే కనుక అక్కడ ఈయనకు వస్తుందో రాదు అనే డోలాయమాన పరిస్థితి లేదు. కానీ ఇక్కడి రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఆ స్థితి ఒకటి ఉండేది. ప్రారంభ దశ ఒకటిను వ్యతిరేకతలు, అనుకూల వర్గాలు లేకపోవడం, అల్లరి చేసేవాళ్ళు లేకపోవడం, లాబీలు చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ సందేహాలు ఉండేవి. ఒకసారి ఆయనకు పివి నరసింహారావు గారికి చమత్కారంగా ఇంతకు నీకు అమాత్య పదవి వస్తుందా లేదా అని స్నేహితులు ఏదో కబుర్ల మధ్యలో మాట్లాడుతున్నాగా దాంట్లో ఒక ఆయన వెక్కిరిస్తూ రాదు, ఒకవేళ వస్తే ఈయనకు మత్స్యశాఖ ఇస్తారు అని చమత్కరించాడు. అంటే బ్రాహ్మణుడైన పివి నరసింహారావు మత్స్యశాఖ ఏం చేసుకుంటాడు, నిరర్థకమైనటువంటి ఒక మంత్రి పదవి వస్తుందని. దానికి పివి చాలా ధీటైన జవాబు చెప్పాడు. నిజమే, మత్స్యశాఖలో సంస్కరించవలసిన అంశాలు చాలా ఉన్నాయి, ఒకవేళ ఇస్తే అది ఆ పని నేను చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఈయనకు ఏ శాఖ మీద అవగాహన లేదా, ఏ శాఖ మీద తక్కువ జ్ఞానం ఉన్నదా అంటే మనం అన్ని శాఖల గురించి మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన అన్ని సంస్కరణల గురించి బాగా తెలిసిన వాడని అర్థం చేసుకోవాలి.
ఆ విధంగా ఆయన చమత్కారంగా జవాబు చెప్పి నిజమే అక్కడ సంస్కరణలు చాలా ఉన్నాయండి అన్నాడు. ఇలా అన్నాడా ఊరికేనే చమత్కారపు హాస్య సంభాషణ అని మనం అనుకుంటే దీనికి బలమైనటువంటి ఒక ప్రమాణం ఇస్తాను నేను. ఈయనకు అనుకోకుండా ఒకసారి జైళ్ల శాఖ ఇచ్చారు అమర్త్యుడు. ఇస్తే ఆయన దాంట్లో కూడా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏం చేశాడు ఆయన అంటే జైళ్లల్లో ఉండేటువంటి నేరస్తులంతా గది 4 గోడల మధ్యనే ఉండి వాళ్ళు శిక్షను అనుభవించవలసిన పరిస్థితి ఉండేది. దీనికి ఏం చేశాడు ఆయన మొట్టమొదటిసారిగా ఒక సంస్కరణ ప్రవేశపెట్టాడు. ఓపెన్ జైల్ సిస్టమ్ అని పెట్టాడు. పెట్టి అనంతపూర్లో ఒక ప్రయోగాత్మకంగా అంటే మొత్తం గది 4 గోడల మధ్యనే వీళ్ళు కుమ్ములుతూ కుళ్ళుతూ మానసికంగా వేదన అనుభవిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. నేరస్తుల మనోవికాసానికి పరివర్తనకు ఆకాశం కింద వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడాను కొంత స్వేచ్ఛావాయువులు పీల్చాలనేటువంటి ఆలోచనతోటి ఓపెన్ జైల్ సిస్టమ్ అని ప్రవేశపెట్టాడు. అనంతపురంలో అది ఆచరణలోకి వచ్చింది. ఆ విధంగా ఆయనకు ఒక శాఖ, ఆ శాఖలో ఒక సంస్కరణ అనేది లేకుండా ఆయనవన్నీ కూడా ఏ పని చేసుకున్నా కానీ అదే పద్ధతిలో ఉండేది. ఆయన దగ్గరికి కనుక టేబుల్ మీదకి ఒక లెటర్ వస్తే దాన్ని గుడ్డిగా సంతకం పెట్టవద్దు అనేవాడు. దీంట్లో ఉండే అంశాల మీద రాసిన వ్యక్తిని ప్రశ్నించేటువంటి స్థాయి ఉండాలి అమాత్యుడికి అనేవాడు అనమాట. అంటే వీళ్ళు కింద ఉన్నటువంటి కార్యదర్శులు సిద్ధం చేసి ఆయన ముందరకు తీసుకొస్తే మిగతా రాజకీయ నాయకుల్లాగా గుడ్డిగా సంతకం పెట్టడం కాదు, వాటిల్లో ప్రశ్నలు వేయగలిగే శక్తి కావాలంటాడు అమాత్యుడికి. అది ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి విషయం. ప్రధానిగా కూడా ఆయనకు అదే విధంగా అవకాశం వచ్చింది. మనకు తెలుసు, ఒక మాట చెప్తాను. సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యాన్ని రాసిన సందర్భంలో ఎవ్వరు ఒక రాజనీతి ధర్మాలకు సంబంధించిన అంశాలను చెబుతూ ఒక ప్రధానమంత్రి ఎలా ఉండాలో చెప్పాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు మహామంత్రి తిమ్మరుసు అక్కడ ఆయనకు ప్రధానిగా ఉన్నాడు. ఒక ప్రధానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? శిరఃప్రధాని అనేవాళ్ళు ఆయన కాలంలో. శిరఃప్రధాని అంటే శిరస్సులాగా ఉండేవాడు, మిగతా అమాత్యుల కంటే విశేషంగా ఉండేవాడు, రాజు కుడిభుజంలా ఉండేవాడు. ఒక రాజు మంత్రిని, ప్రధానిని ఎలాంటి వాడిని ఎన్నుకోవాలో చెప్తాడు కృష్ణదేవరాయలు. ఏం చెప్పాడంటే ఆయన, ఒకటి, అనారోగ్య సమస్యలు ఉండకూడదు. 50 నుంచి 70 సంవత్సరాల వయసు వరకు ఉన్న వాళ్లను తీసుకోవచ్చు. బ్రాహ్మణుడు అయి ఉంటే మంచిది. దానికి తోడు మనిషిలో ఎలాంటి ప్రలోభాలు ఉండకూడదు అని చెప్తూ చిట్ట చివరికి ఇంకొక అర్హత చెప్పాడు. దాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది. ఏమిటి అర్హత అంటే, రాజే స్వయంగా అమాత్యుడు మీరు వచ్చి నాకు ప్రధానామాత్యుడిగా ఉండాలి అని అర్థిస్తేనే రావాలట. అంటే ఏదో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా బంధుప్రీతితోనో రాజుగారికి ఇష్టడనో మరో కారణంతోటో కాదు, రాజే నువ్వు ఉంటేనే నాకు రాజ్యం నడుస్తుంది అని అడుక్కోవాలి, అలాంటి వ్యక్తిని ప్రధానిగా నియమించుకోవాలని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో చెప్పాడు. నాకేమనిపిస్తుంది అంటే, పివి నరసింహారావు గారి కోసమే కృష్ణదేవరాయలు పద్యం రాయలేదు కదా. ఈ అర్హతలన్నీ పివి నరసింహారావులో ఉన్నాయి. అదొక విశేషమైన అంశం. ఎందుకంటే నాకు పదవులు వద్దు, రాజకీయాలు వద్దు, నేను విశ్రాంతి తీసుకుంటాను, ట్రస్ట్ కార్యక్రమాలు చూసుకుంటాను, లేకుంటే కుర్తాళంలో కూడాను ఆ పీఠానికి సంబంధించినటువంటి ఒక అధిపతిగా మీరు ఉండాలని ఆయన అడిగినప్పుడు సరే ఆయన పూర్తి స్థాయిలో ఆయన జవాబు చెప్పుకున్నప్పటికీ కూడాను ఇలాంటివి ఎన్నో మనసులో పెట్టుకున్నటువంటి పదవీ విరమణానంతర ఆ రాజకీయ పదవీ విరమణాంతర స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తికి ఇంటి ముందరికి పల్లకి వచ్చి నేరుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షం, ఆ వెనుకనే దేశానికి ఒక ప్రధానిగా ఉండడం, అత్యున్నతమైనటువంటి పదవి అలా రావడం అనేది ఒక విశేషమైనటువంటి అంశం. ఆ విధంగా ఆయన ఎన్నడూ పదవులు కోరుకోలేదు. ఆయన కోరుకున్నదే కాకుండా అంతకంటే మించినటువంటి పదవే ఆయన సామర్థ్యం చేత, ఆయన శక్తి చేత, ఆయన విద్వత్తు చేత, ఆయన అనుభవం చేత, ఇతరుల చేత ఆహ్వానించబడి ఆయన పదవులు అందుకున్నాడే తప్ప అది మంత్రి పదవి రాష్ట్రంలో కానివ్వండి, ప్రధాని పదవి ఢిల్లీలో కానివ్వండి, కాంగ్రెస్లో ఇందిరాగాంధీ ఉంది, రాజీవ్ గాంధీ ఉన్నాడు, వాళ్ళు పిలిచిచ్చారు అంటే అది విషయం కాదు. కానీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక కూడాను అనేకులైనటువంటి కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజాల్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో కూడా ఉన్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారికే ప్రధాని పీఠం దక్కింది అని అంటే, ఆయనను పిలిచి విశ్రాంతి తీసుకుంటున్న వాడిని, లోకసభకే నిలబడను అన్నటువంటి వ్యక్తికి
ఆ ప్రధాని పదవి దక్కింది అని అంటే అది ఒక విశేషమైనటువంటి ఒక చారిత్రక పురుషుడుగానే మనం ఆయనను పివి నరసింహారావు గారిని భావించాలి. ఆ విధంగా మనకు దేశానికి ఆయన వల్ల కలిగినటువంటి లాభం అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేనంతటి లాభం ఒక ప్రధానిగా మనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలైనవి. జయ హో జయ జయ హో ఓ జ్ఞానమూర్తి విఖ్యాత కీర్తి ఓ తెలంగాణ తేజస్ఫూర్తి తెలంగాణ తేజస్ఫూర్తి ప్రజానురంజక